శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యా రాశి వారికి సంబంధించి వీరి యొక్క ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరి యొక్క మర్యాద మధ్యస్థంగా ఉంటుంది. అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే వీరిని ఎవరైతే అపార్థం చేసుకుంటారో వారే మళ్ళీ నేను అనుకున్నవన్నీ తప్పు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. ఉద్యోగులలో కృషించి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కృషి చేయకుండా ఫలితం ఆశించడం అంత శ్రేయస్కరం కాదు. అలాగే వివాహానికి సంబంధించిన విషయానికి వస్తే ద్వితీయార్థంలో వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రథమార్థంలో అంత అనుకూలంగా లేదు. ఉదర సంబంధితమైనటువంటి ఇబ్బందులు, అపెండిసైటిస్ లాంటి ఆపరేషన్స్, జీర్ణక్రియా వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే వైద్య సాంకేతిక విద్య సంబంధించి విజయాలు సూచిస్తుంది. ఫార్మా సైడ్ కానీ, మెడికల్ సైడ్ కానీ, ఎంబీబీఎస్ లాంటివి కానీ, బీడీఎస్ లాంటివి కానీ, సర్జన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు, గృహిణులు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం మంచిది. చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు సూక్ష్మ పనులతో చేసేటువంటి పైన నైపుణ్యం పెరుగుతుంది. అంటే టైనీ ఆర్ట్స్ అంటారు కదా ఎక్కువ శాతం, వాటికి సంబంధించి. రాజకీయ నాయకులకు సంబంధించి స్టాటిస్టిక్స్తో అంటే వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సినిమా రంగానికి సంబంధించిన విషయానికి వస్తే సాంకేతిక విభాగంలో అంటే ఎడిటింగ్ పరంగా, డిజైనింగ్ పరంగా, విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తూ ఉంది. కన్యా రాశి వారికి సంబంధించి చేయవలసినటువంటి శాంతిపరమైనటువంటి విషయాలకు వస్తే కన్యా రాశి జాతకులు దుర్గా దేవత యొక్క ఆరాధన, దుర్గా సప్తశతి, దుర్గా కవచం ఆరాధన చేయడం విశేషంగా వీరికి మంచిది. అలాగే శుక్రవారం నాడు దుర్గా స్తోత్ర పారాయణం శ్రేయస్కరం. చండీ హోమం చేయుట మంచిది. ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి దుస్తులు ధరించడం కూడా శుభకరం. శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో వివాదాస్పదమైనటువంటి విషయాల్లోకి తలదూర్చకుండా ఉంటే మంచిది. ఏవైనా సరే పసుపు వర్ణంలో ఉండేటువంటి పదార్థాలు తగ్గించుకోవడం మంచిది. భోజనం చేసేటప్పుడు కూడా ఫుడ్ కలర్స్తో కూడినటువంటి భోజనాలు స్వీకరించడం కూడా ఉంటే మంచిది. కన్యా రాశి వారికి సంబంధించి గురు గోచారము చేత ఆర్థికంగా అభివృద్ధి పొందవచ్చు. శని ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. రాహు సంచారంలో భాగంగా చూసుకున్నట్టయితే ఏదైనా సరే విషయంలో కొన్ని రకాలైన అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో క్రమశిక్షణ అవసరం. మీకు ఇండిసిప్లిన్ కారణం చేత మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రాహువు ఈ రాశి వారికి సంబంధించి 6వ స్థానంలో సంచారం చేయడం ఒక రకంగా మంచిది. మీరు అదే డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తే 6వ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచారం వల్ల ఇబ్బందులు కూడా తొలుగుతాయి. శుక్రుడు కూడా రాహుతో కలిసి ఉన్న కారణం చేత శుక్రుడు 6వ స్థానంలో చేసేటువంటి మేలేమీ లేదు కాబట్టి సప్తమాధిపతి షష్టమంలో నీచం పొంది ఉన్న కారణం చేత ప్రథమార్థంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు రావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి వ్యయస్థానమునందు ఉన్నటువంటి కేతువు, అలాగే దశమస్థానం అంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు, అలా ఈ గ్రహ సంచారాలన్నీ కూడా ఏంటంటే కేంద్ర స్థానాలకు అనుకూలంగా ఉన్న స్థానాల్లో కొన్ని ఉన్నప్పటికీ మనకు గోచార రీత్యా ఉన్నటువంటి వాటికి సంబంధించి మాత్రము వీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు అంత అద్భుతమేమీ కనిపించదు. స్వామివారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ప్రత్యేకమైన శక్తినిస్తుంది. ఎవరి దగ్గరికైనా సరే వెంటనే వెళ్ళాలి అనుకొని మీరు బయలుదేరుతుంటే ఏవైనా సరే ప్రమాదం జరగచ్చు. అంటే అనుకోని ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరగచ్చు. అలాగే అనుకోకుండా ఏవైనా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలగొచ్చు. వీలైనంత వరకు ఏదైనా సరే తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది.
అలాగే మనకు ప్రత్యేకంగా అసలు ఉగాది రోజున ఏ నియమ నిబంధనలు పొందాలి, ఏ నియమ నిబంధనలు పాటించాలి, అసలు ఉగాది అంటే ఏమిటి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది అని అంటారు. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ కూడా తస్కరించి సముద్ర గర్భంలోకి చేరినప్పుడు మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నీ తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి రోజు ఈ ఉగాది అనేటువంటి రోజు. అందుకనే బ్రహ్మ అప్పుడు మన యొక్క సృష్టిని సృష్టించేప్పుడు సారస్వత మన్వంతరము, అలాగే అంటే సరస్వతీదేవి యొక్క సహాయంతో స్వామివారు ఈ యొక్క భూమండలం అంతటినీ కూడా సృష్టించారు అనేటువంటిది అందులో చెప్పడం జరుగుతుంది. అలాగే అలా సృష్టించి శాలివాహనుడు అనేటువంటి రాజుకి పట్టాభిషేకం చేసి అలా పరిపాలన సాగించమని చెప్పారు. అందుకే శాలివాహన శకే అని కూడా మనం చదువుతూ ఉంటాం సంకల్పాలలో. అలా విశేషంగా ఈ యుగమునకు ఆదిగా మొదలైనటువంటి రోజు కాబట్టి ఉగాది అని పిలుస్తారు. మరి ఉగాది రోజున ఏం చేయాలి అని అంటే, మనందరం పుట్టింది ఆ రోజే కదా, సృష్టి మొదలైంది ఆ రోజు. మనందరికీ సంబంధించి పంచభూతాలు, భూమండలము, వృక్షాలు, పశుపక్షాదులు, ఆఖరికి మనము, మన యొక్క పునాది అనేటువంటి మొదలైంది ఆ రోజు కాబట్టి మనం పుట్టినరోజు ఆ రోజు. మరి మనం పుట్టినరోజున ఏం చేస్తాము? అభ్యంగన స్నానము అంటే శరీరం అంతా కూడా నూనె రాసుకొని, తలకు నూనె పెట్టుకొని, కుంకుడుకాయలతోని తలస్నానం ఆచరించి, విశేషంగా తల్లిదండ్రుల యొక్క నమస్కారం చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, ఈ ప్రకృతి నుంచి వెలువడ్డటువంటి మొట్టమొదటి 6 రుచులు, షడ్రుచులు అంటారు. కారము, ఉప్పు, తీపి, చేదు, వగరు, పులుపు, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మనం ఆస్వాదించి మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా కారణంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి భావనతో ఉండాలి అనేటువంటిదే ఉగాది. కాబట్టి ఉగాది రోజున దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి ఈ పదార్థాన్ని స్వీకరించి రాజదర్శనం చేసేవాళ్ళు పూర్వం. అంటే రాజుయే మనకు పరిపాలించేటువంటి వాడు, భగవంతుడే రాజు రూపంలో ఉంటాడు కాబట్టి రాజదర్శనం చేసి రాజుకి ఏదో కానుక ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు రాజు అంటే మనల్ని పరిపాలించే వాళ్ళు కాదండి. రాజు అంటే భగవంతుడు, శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే మత్స్యావతార రూపంలో వచ్చాడు కాబట్టి, లేదా దక్షిణామూర్తి రూపంలో పశుపతిగా ఉన్నటువంటి రుద్రుడు. వారి ఇరువురి యొక్క దేవాలయాలకు వెళ్ళి, వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని నమస్కరించి మీరు స్వామివారికి ఏదైనా కానుక ఇవ్వాలి. అలాగే అప్పటి నుండి ప్రకృతి మారిపోతుంది, బాటసార్లకు ఇబ్బంది కలుగుతుంది, పశుపక్షాదులకు ఇబ్బంది కలుగుతుంది, నీ పాటికి నువ్వు వెళ్ళి చల్లగా కూర్చుంటావు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాలి. కాబట్టి చలివేంద్రాలు కానీ, ఎక్కడైనా మజ్జిగ పంచేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ శక్తి కొలది మీరు 1 రోజుకో 2 రోజులకో 10 రోజులకో మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ పంచేటందుకు మీరు ధనాన్ని వెచ్చించండి. దాని వలన మీ కుటుంబంలో సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఆరోగ్యం బారిన వాళ్ళకి ఆరోగ్యము. అంతెందుకండి, స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి, మీరందరూ వాడేటువంటి ఐఫోన్ వాడేటువంటి వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాతకి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, ఇక్కడ అన్నదానాలకి, ఎండలో విపరీతంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు నీటికి మీరు డబ్బు ఖర్చు పెట్టండి, మీ క్యాన్సర్ తగ్గుతుంది అంటే వాటితో పాటు ఆయన డైట్ చేస్తే తర్వాత 3 సంవత్సరాలు బతికాడు. ఇది ఎక్కడిదాకో పూర్వం వెళ్ళే పని లేదు. నవీన యుగంలో స్టీవ్ జాబ్స్ అంటే చనిపోయి మహా అయితే 2 సంవత్సరాలు అయిందేమో. ఆయన జీవితంలోనే మనం చూసాం. కాబట్టి మన హైందవ ధర్మం ఏం చెప్పినా మనల్ని, మన ఉనికిని ఇంకొక మెట్టు పైకి ఎదిగేట్టుగా చేసేటువంటిది. కాబట్టి విశేషంగా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించండి. అందరూ కూడా ఉగాది రోజున వీలైనంత వరకు కూడా నియమ నిబంధనలు పాటించి తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, భగవంతుడి యొక్క ధర్మాన్ని కాపాడండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోండి. సర్వే జన సుఖినో భవంతు.